చేస్తాడు. విష్ణుమూర్తి ఏం చేస్తాడు, చాలా సంవత్సరాలు విష్ణువుకి శనికి యుద్ధం జరిగిన తర్వాత శని యొక్క కాలుని విరగొడేస్తాడు విష్ణుమూర్తి. అప్పుడు గర్భభంగం జరిగి అప్పటి నుంచి అతను ఏం చేస్తాడంటే గర్వం తగ్గి స్వామివారు మంచి చేస్తారు. నెక్స్ట్ ముఖ్యంగా రావణ బ్రహ్మ కూడా, రావణాసురుడు కూడా ఏం చేస్తాడంటే జ్యోతిష పండితుడు వాడు మొత్తం 9 గ్రహాలని స్వాధీనం చేసేసుకొని ఏ గళ్ళన్నీ గీసేసి ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థమని శనిని ఏ ఇంట్లో పెడితే తనకు పుట్టబోయేటటువంటి కొడుకు మండోదరి కడుపున పుట్టుతున్న మొదటి సంతానము మేఘనాథుడు, ఇంద్రజిత్తు ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందో, ఎక్కువ సంపద ఉంటుందో అలా ఆ గ్రహాలన్నీ సెట్టింగ్ చేశాడు. ఇంకా మండోదరికి ఇలా డెలివరీ అవుతున్న సమయంలో చిచి ఇటువంటి దుష్టుడే వీడు, రావణుడే పెద్ద దుష్టుడు, వీడి కొడుకు ఇంకా పెద్ద దుష్టుడు పుట్టబోతున్నాడు, వీడికా నేను ఆయుర్దాయాన్ని ఇచ్చేది, నన్ను ఏం చేసుకుంటాడో చేసుకొని చూద్దామని చెప్పేసి మిగతా గ్రహాలంతా భయపడిపోయి కనీసం రావణుని చంపేస్తాడేమో అని వాళ్ళు భయపడిపోయే మూమెంట్ అవరు. కానీ శని మాత్రం డేర్ చేసేసి వాడు ఏ స్థానంలోకి వెళ్తే అల్పాయుష్కుడైపోతాడో ఆ స్థానంలోకి జంప్ చేసేస్తాడు. కాలు పక్కకు పెట్టేసరికి అప్పుడు రావణుడి కోపం వచ్చి ఏం చేస్తాడు, ఇన్ని కాలు విరగొట్టేస్తాడు. అందుకని శనిని మందుడు అంటారు. ప్రతి గ్రహము కూడా రోజుకొకసారి మారిపోతే చంద్రుడు వీళ్ళంతా కూడా 2-3 రోజులకు మారిపోతారు. రాహు 1.5 సంవత్సరాలకు మారుతారు. ఇలా ఒక్కొక్క గ్రహం చాలా స్పీడ్గా వెళితే శని మాత్రం ఏం చేస్తాడంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాడు. అయితే ఈ శనిని భయపెట్టడం వల్ల అందరూ ఏం చేస్తారంటే మనం తప్పులు చేసుకుంటాం, మనం పాపాలు చేస్తాం. పాపాలు చేస్తే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే ఏమంటాము, శనికి దానం చేసుకోండి, శనికి అభిషేకం చేసుకోండి, శనిని పూజించండి, శనికి ప్రదక్షిణాలు చేయండి అని చెప్తాం. అంతవరకు బాగుంది. అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళి శనీశ్వరుడికి ఇలాగ ప్రదక్షిణాలు చేస్తారు కదా, అభిషేకం చేస్తారు కదా నువ్వుల నూనెతో అభిషేకం చేసిన తర్వాత ఏం జరుగుద్దంటే ఈ కాళ్ళు కడుక్కుంటారు వీళ్ళు. తర్వాత కొంతమంది ఇంకా ఏం చేస్తారు, స్నానమే చేసేస్తారు, బట్టలు నల్ల బట్టలు లేకపోతే ఎవరు వేసుకున్న బట్టలు వాళ్ళని అక్కడ తడిపేసి అక్కడ వదిలేస్తారు. కొంతమంది తడిపి తెచ్చుకుంటారు. తడిపేది ఎప్పుడు చేస్తామమ్మా, ఎవరైనా చనిపోయినప్పుడు వెళితే వాడు మైలు అంటుకుంటుందని చెప్పేసి వెళ్ళేసి తడిపేసి అక్కడ వదిలేసి వస్తాం. కానీ ఇక్కడ అదే శనికి అడాప్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఏమన్నా అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంటికి వచ్చేస్తుందని అంటారు. నెగిటివ్ ఎనర్జీ కాదు అసలు. మనం చేసుకున్న పాపాలు, మనం చేసుకున్నటువంటి తప్పులకి ఆయనకి మనం అభిషేకం చేయడం ద్వారా పోగొట్టుకుని మనము ఆయన ఇన్సల్ట్ చేస్తున్నాం. అక్కడ స్నానం చేసి తలంటి స్నానం చేసి బట్టలు వదిలేసి కాళ్ళు కడుక్కొని ఇవన్నీ చేస్తున్నాం. అసలు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, శనికి అభిషేకం అన్నదానికి మా గురుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఎన్నో వీడియోల్లో చెప్పారు.